రైతులకి నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మొదటిసారి మన ఛానల్ ని చూసిన రైతు సోదరులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. సో ఈ వీడియోలో రైతుల కోసము బెస్ట్ పత్తి విత్తనాలు, మంచి పత్తి విత్తనాలు, ఎక్కువ మంది రైతులు సాగు చేసే పత్తి విత్తనాలు, సో ఎక్కువ దిగుబడి వచ్చే పత్తి విత్తనాలు, అన్ని రకాల నేలలో వేసుకునే పత్తి విత్తనాలు, అదే విధంగా మనకు తొందరగా పూతకు వచ్చే పత్తి విత్తనాలు, అదేవిధంగా మనకు కాయ సైజు మంచిగా వచ్చి మంచిగా తీయడానికి కూడా సులువుగా ఉండే పత్తి విత్తనాలు ఏంటిది. సో ఎక్కువ మంది రైతులు అన్ని ఏరియాలో సాగు చేసే బెస్ట్ ఒక 10 రకాల పత్తి విత్తనాలు అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో మీకోసము సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని. ప్రధానంగా వచ్చేసి మనం ఏప్రిల్ చివరి వారంలో అయితే ఉన్నాము. సో మనకు ఆల్రెడీ చాలా మంది రైతులు మనకు కొన్ని ఏరియాలో అయితే ఆల్రెడీ కాటన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ కొన్ని ఏరియాలో అయితే 1 మంత్ క్రాప్ కూడా మనకు ప్రెజెంట్ అయితే ఉంది కడప సైడు. అదేవిధంగా మనకు ఈ రాయలసీమ సైడు, పల్నాడు సైడు చాలా మంది రైతులు కూడా ప్లాంటేషన్ వేసుకున్నారు, పత్తి విత్తనాలు వేసుకున్నారు. సో కొన్ని ఏరియాలో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో మే నెలలో ఇంకా ఎక్కువ మంది రైతులు స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా జూన్ నెలలో పూర్తిగా మనకు కాటన్ క్రాప్ అనేది పడడం అయితే జరుగుతుంది. కాబట్టి సో దానికి సంబంధించి పత్తి విత్తనాలు ఏమేమి వేసుకోవాలి, బెస్ట్ పత్తి విత్తనాలు ఏంటిదని చాలా మంది రైతులు అడుగుతున్నారు. కాబట్టి సో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మొదట వచ్చేసి మనకు ఈ పత్తి విత్తనాల్లో ఎక్కువ మంది రైతులు మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూసాము. కర్నూలు సైడు, ఎమ్మిగ్నూరు సైడు, గద్వాల సైడ్ కావచ్చు, ఆలూరు సైడ్ కావచ్చు, కర్ణాటక సైడ్ కావచ్చు, అదేవిధంగా మనకు ఇటు గుంటూరు సైడ్ కావచ్చు. సో అన్ని రకాల ఏరియాలో మనం చెప్పిన మందులు స్ప్రే చేసిన రైతు తోటల దగ్గర మనం వెళ్ళాము. వాళ్ళు ఏ విధంగా ఎటువంటి పత్తి విత్తనాలు వేసుకున్నారు, ఎటువంటి దిగుబడి తీశారు, సో మంచి విత్తనాలు ఏంటిదంటే మనకు అవగాహన ఉంది. కాబట్టి సో వాళ్ళ నుంచి మనం తెలుసుకున్నాం. కాబట్టి సో ఆ విత్తనాల గురించి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మొదట వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ కాటన్ సీడ్ అని చెప్పేసి రాశి సీడ్స్ వాళ్ళది షిఫ్ట్ అండి. చాలా మంచి వెరైటీ ఇది. సో గత 2 సంవత్సరాల నుంచి చాలా మంది రైతులు తెలిసిన విత్తనము. సో కొంచెం అప్డేట్ గా వచ్చింది అని చెప్పొచ్చు రాశి సీడ్స్ నుంచి. సో కాయ సైజు కొంచెం తక్కువ రావడం జరుగుతుంది. సో ఈల్డింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా మనకు తొందరగా పూత కాపు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది ఈ స్విఫ్ట్ అనే వెరైటీ. సో మనకి మళ్ళీ రెండో క్రాప్ కూడా వేసుకోవడానికి ఈ స్విఫ్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి తొందరగా క్రాప్ వచ్చేస్తుంది. సో కాయ పగలడం వల్ల తొందరగా పగలడంతో పాటు మనం ఏంటంటే ఆ ఈల్డింగ్ అనేది తొందరగా కంప్లీట్ అయ్యి మనకు మళ్ళీ సెకండ్ క్రాప్ వేసుకోవడానికి ఈ షిఫ్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అన్ని ఏరియాలో దీన్ని వేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. కొన్ని నెలలు అయితే ఇది రావట్లేదని కూడా మనం గమనించాము కొంతమంది రైతుల దగ్గర నుంచి. సో అదండి పరిస్థితి. సో రాశి సీడ్స్ వాళ్ళది షిఫ్ట్ అనే వెరైటీ ఇది ఎప్పుడైనా నెంబర్ 1 స్థానంలో ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ సీడ్స్ వాళ్ళది శక్తి ప్లస్ అండి. చాలా మంచి వెరైటీ. మనకు కాయ సైజు కూడా మంచిగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈల్డింగ్ కూడా మంచిగా వస్తుంది. కింద నుంచి కాయ మనకు బ్రాంచెస్ అధికంగా రావడంతో పాటు మనకు కాయలు కూడా దగ్గర పడడం, మంచి ఈల్డింగ్ రావడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అన్ని రకాల నేలలో దీన్ని వేసుకోవచ్చు. సో అన్ని రకాలుగా మనకు తట్టుకునే వెరైటీ అని చెప్పొచ్చు. శ్రీరామ సీడ్స్ వాళ్ళది శక్తి ప్లస్. సో మనకు ఆకు శాతం తక్కువ ఉంటుంది, కాయ శాతం ఎక్కువ ఉంటుంది. మనకు తొందరగా పగలడం కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనకు కాయ సైజు రావడంతో పాటు మనకు పగలడం కూడా చాలా బుగ్గలుగా తీయడానికి కూడా చాలా ఈజీగా అయితే మనకు చాలా బాగుంటుంది శ్రీరామ సీడ్స్ వాళ్ళది. ఇంకోటి వచ్చేసి శ్రీరామ సీడ్స్ వాళ్ళది SRCH222 SRCH222 శ్రీరామ సీడ్స్ వాళ్ళది. మనకు ఎమ్మిగ్నూర్ ఏరియా, అదేవిధంగా అదోని ఏరియా, అదేవిధంగా మనకు కర్నూలు, ఆలూరు సైడ్ ఎక్కువ మంది రైతులు వేసుకునే విత్తనం ఏంటంటే శ్రీరామ సీడ్స్ వాళ్ళది SRCH222 అండి. ఎమ్మిగ్నూర్ కావచ్చు, ఆలూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, ఈ ఏరియాలో ఎక్కువ మంది రైతులు ఈ శ్రీరామ సీడ్స్ వాళ్ళది SRCH222 అనే వెరైటీ అక్కడ వేసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్కువ మంది రైతులు దీని మీద మంచి ఈల్డింగ్ అయితే తీసుకోగలుగుతున్నారు. సో చాలా మంచి వెరైటీ మీకు అక్కడ అవైలబుల్ ఉంటే ఇది తీసుకోవచ్చు. చాలా బాగుంది శ్రీరామ సీడ్స్ వాళ్ళది SRCH222 అనే వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది CCH369. అన్ని ఏరియాలో దీన్ని తప్పకుండా వేసుకునే రైతులు ఉంటారు. CCH369 క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది చాలా మంచి వెరైటీ. సో లాంగ్ పీరియడ్ మనకు ఇది పంట కాలం అనేది ఉంటుంది. సో మనకు మంచి ఈల్డింగ్ రావడానికి కాయ సైజ్ కూడా మంచిగా వస్తుంది. అన్ని రకాలుగా మనకు తట్టుకునే వెరైటీ అని చెప్పొచ్చు. క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది CCH369 చాలా మంచి వెరైటీ అండి. ఇంకోటి వచ్చేసి ఇందులోనే మనకు సదానంద్ కూడా కలిగి ఉంటుంది. ఇది కూడా మీకు తెలిసిందే. సదానంద్ అనే వెరైటీ చాలా మంచి వెరైటీ. మనకు చెట్టు గుబురుగా రావడము, సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడము, కాయలు అధికంగా పట్టడం అయితే దొరుకుతూ ఉంటుంది. సో చాలా మంచి వెరైటీ అని చెప్పొచ్చు సదానంద్ కూడా. నెక్స్ట్ వచ్చేసి
నూజివీడ్ సీడ్స్ వాళ్ళది ఆద్య అనే వెరైటీ. ఇది కూడా చాలా మంచి వెరైటీ అండి. సో మనం చెప్పే ఈ వెరైటీస్ లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని మంచి వెరైటీసే. సో ఎక్కువ మంది రైతులు వీటిని సాగు చేయడం జరుగుతుంది, మంచి ఈల్డింగ్ అయితే తీసుకోగలుగుతున్నారు. సో అవే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో నూజివీడ్ సీడ్స్ వాళ్ళది ఆద్య అనే వెరైటీ చాలా మంచి వెరైటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేదా సీడ్స్ వాళ్ళది డాక్టర్ చంద్ర గోల్డ్ అండి, చాలా మంచి వెరైటీ. ఇది కూడా మనకు కాయ సైజ్ కూడా పెద్దగా రావడము, బబుల్స్ కూడా మంచిగా పగలడం అయితే జరుగుతూ ఉంటుంది. తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మంచి ఈల్డింగ్ తీసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది డాక్టర్ చంద్ర గోల్డ్. ఇంకోటి వచ్చేసి ప్లాటినం కూడా ఇందులోనే కలిగి ఉంటుంది. సో వేదా సీడ్స్ వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆదోని ఏరియాలో ఎక్కువ మంది రైతులు వేసుకున్న వెరైటీ అన్నది ఇది ఆద్య సీడ్స్ వాళ్ళది స్వాతి అనే వెరైటీ. సో చాలా బ్రహ్మాండమైన దిగుబడి అయితే వస్తుంది సో స్వాతి వెరైటీ ద్వారా. సో ఆద్య సీడ్స్ వాళ్ళది ఆద్య సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది స్వాతి అనే వెరైటీ మనకు ఆదోని ఏరియాలో ఎక్కువ మంది రైతులు దీన్ని వేసుకోవడం జరుగుతుంది. సో ఆదోని అంటేనే కాటన్, పత్తికి ఎక్కువ మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంట ఏదైతే ఆదోనిలో ఏదైతే ఉందో కాటను. సో అటువంటి ఆ కాటన్ ఏరియాలో ఈ స్వాతి అనే వెరైటీని ఎక్కువ మంది రైతులు దీన్ని వేసుకోవడం అయితే జరుగుతూ ఉంది ఆదోని ఏరియాలో. నెక్స్ట్ వచ్చేసి జేకే సీడ్స్ వాళ్ళది జేకే 9555 అండి, చాలా మంచి వెరైటీ ఇది. సో ఆలూరు ఏరియాలో దీన్ని ఎక్కువ మంది రైతులు అయితే వేసుకుంటున్నారు. సో ఆలూరు ఏరియాలో మంచి ఈల్డింగ్ తీసుకున్న రైతులు చాలా మంది ఉన్నారు. జేకే సీడ్స్ వాళ్ళది జేకే 9555 అండి, చాలా మంచి వెరైటీ ఇది. నెక్స్ట్ వచ్చేసి జినెక్స్ సీడ్స్ వాళ్ళది 455533 అండి, చాలా మంచి వెరైటీ ఇది కూడా. సో మంచి ఈల్డింగ్ రావడానికి చాలా మంచి హెల్ప్ అవుతుంది. సో మనకు అన్ని రకాలుగా తట్టుకునే వెరైటీ, అన్ని నెలల్లో వేసుకునే వెరైటీ అన్నమాట ఇవి. సో మనకు త్వరగా పూతకొచ్చే రకాలు అన్నమాట. కరువు మరియు అధిక వర్షపాతం కూడా తట్టుకోగల విత్తనాలు అని చెప్పొచ్చు ఇవి. నెక్స్ట్ వచ్చేసి నార్త్ సీడ్స్ వాళ్ళది రానా 900 అండి, నార్త్ సీడ్స్ వాళ్ళది రానా 900 చాలా మంచి వెరైటీ. సో ఎక్కువ మంది రైతులు ఆలూరు సైడ్, ఎమిగ్నూర్ సైడ్ ఈ వెరైటీస్ అయితే ఎక్కువ మంది రైతులు, కర్నూలు సైడ్ కూడా ఎక్కువ మంది రైతులు ఈ వెరైటీస్ అయితే వేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐరా సీడ్స్ వాళ్ళది ఐరా A1 అండి. సో ఐరా A1 ఇది కూడా మంచి వెరైటీ చెప్పొచ్చు. ఎమిగ్నూర్ ఏరియాలో దీన్ని ఎక్కువ మంది రైతులు అయితే వేసుకోవడం జరుగుతుంది. సో SRCS 222 కావచ్చు, జీనెక్స్ సీడ్స్ వాళ్ళది కావచ్చు, అదేవిధంగా మనకు ఇది ఆద్య సీడ్స్ వాళ్ళది స్వాతి కావచ్చు, ఐరా సీడ్స్ వాళ్ళది ఐరా A1 కావచ్చు, అదేవిధంగా క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది CCS 369 కావచ్చు, రాశి సీడ్స్ వాళ్ళది స్విఫ్ట్ కావచ్చు. సో చాలా మంచి వెరైటీస్ అండి ఇవి. సో మనకు నేల కనుక అనుకూలంగా ఉండాలి, అదేవిధంగా వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉండాలి. సో ఖచ్చితంగా మనకు 15 నుంచి 25 క్వింటాలు కూడా దిగుబడి తీసిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆ విధంగా మనకు ఈల్డింగ్ వచ్చే వెరైటీస్ అనమాట. మనకు గుంటూరు సైడ్ కూడా ఎక్కువ మంది రైతులు ఈ వెరైటీస్ అయితే వేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు మంచిగా మెయింటైన్ చేసుకొని, యజమాని పద్ధతులు మంచిగా పాటించుకొని, మంచిగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 15 నుంచి 18, 20 క్వింటాలు, 25 క్వింటాల వరకు దిగుబడి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్న వెరైటీస్ అని చెప్పొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని సమాచారంతో మీ ముందుకు అయితే నేను ఎప్పుడు ఉంటాను. సో ఖచ్చితంగా మనం కాటన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని డోసులు పడతాయి, ఏ విధంగా మనం సాగు చేసుకోవాలి, మంచి ఈల్డింగ్ తీసుకోవడానికి ఎటువంటి యజమాన్య పద్ధతులు, ఎటువంటి మెలకువలు అనేది ఉన్నాయన్నది మనం ఖచ్చితంగా మన ఛానల్ వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం కోసం. థ్యాంక్ యూ అండి, నమస్తే.